రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నేత నాగేందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? మూసీ సుందరీకరణ అని చెప్తా ఉన్నాడు, 150,000 కోట్లు పెట్టి వెచ్చిస్తా అంటున్నాడు. ఒక పక్క నాకు అసలు డబ్బులు లేవు, ఇటు ఉద్యోగాలు వేయాలన్నా డబ్బులు లేవు అంటున్నాడు. నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్డ్ అయినారో వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఎట్లా చూస్తారు ఇదంతా? అన్న, ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందుకు ఎన్ని మాట్లాడిండన్నా? బీభత్సంగా 1,00,000 మాట్లాడిండు. అధికారంలోకి రాకముందుకు నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను పొడుస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు నేను ఏం చేయాలని ఇంట్లో అనుకుంటాడు. నేను అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, మెస్ ఛార్జీలు పెంచుతా అని చెప్పిండు. ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, 4,000 రూపాయలు పింఛన్ అని చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. సభల మీద మామూలు ముచ్చాడు కాదు ముఖ్యమంత్రి చెప్పింది, మన రేవంత్ రెడ్డి గారు చెప్పింది. నేను అది చేస్తా, ఇది చేస్తా, పొడుస్తా, పీక్తా అని లెక్చర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల ఉసురు తాకుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ అని తీసుకొచ్చి హైరేజ్ బిల్డింగ్లు అంటుండు, మూసీ రివర్ అంటుండు, లేకపోతే టెంపుల్స్ అంటుండు, మూసీ రివర్ ఫ్రంట్ అంటుండు, 1,00,000 మాటలు చెప్తుండు. ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ వల్ల హైదరాబాద్లో ఉన్న జనాలు అల్లకోలం అయిపోతున్నారు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి 20-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి వాళ్ళు జాబ్ చేసి, వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ రంగంలో వాళ్ళు జాబ్ చేసి ఈఎంఐలు కట్టి వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ఈరోజు రేవంత్ రెడ్డి చాలా దారుణంగా కూల్చేస్తుండు. హైడ్రా పేరిట రంగనాథ్ అంటే అడ్డం పెట్టుకొని బుల్డోజర్లో పంపించి కొట్టుకుంటున్నాడు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన అన్నైనటువంటి తిరుపతి రెడ్డిలు కనబడతలేదు, కానీ ఈరోజు పేదోడు కష్టం చేసి కట్టుకున్న ఇల్లు కనబడుతుంది. ఈరోజు సబర్మతి రివర్ ఫ్రంట్ను మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచెమైనా సిగ్గనేది ఉందా అన్న? ఈరోజు సబర్మతి రివర్ ఫ్రంట్లో ఉన్న నీటిలాగా మన మూసీ నీరు మనం చేయాలంటున్నాడు. సబర్మతి రివర్ కాడికి పోయి చూస్తే, గుజరాత్లో ఉన్న సబర్మతి రివర్ కాడికి పోయి చూస్తే ఈ రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది అక్కడ ఉంది మురికి కాలువనా లేకుంటే మంచి నీళ్ళు అని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు 10,000 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఇప్పుడు కూడా ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి. సబర్మతి రివర్ ఫ్రంట్ బట్టి ఈరోజు హైరేజ్ బిల్డింగ్లు లేపిండు. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసి పేదల ఇల్లులు కూలగొట్టి, పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఇల్లులు కూలగొట్టి ఈరోజు హైరేజ్ హోటల్స్ కొడతాడంట. నువ్వు బిల్డింగ్లు కూలగొట్టుడు ఎందుకు? నువ్వు హైడ్రా బుల్డోజర్ వాళ్ళ మీద పంపుడు ఎందుకు? మళ్ళీ హైరేజ్ బిల్డింగ్లు హోటల్ కట్టడం ఎందుకు? అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స్టూవర్ట్పురం దొంగల ముఠాకు ఒక మేస్త్రి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి కింద ఉన్నటువంటి అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నుండి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ మీద పడ్డాడు, మూసీ మీద పడ్డాడు. హైడ్రా పెట్టి ఒక రంగనాథ్ అంటే ఒక ఎంప్లాయీని పెట్టుకొని రంగనాథ్ను వదులుతున్నాడు ఈరోజు ప్రజల మీదకి. అంటే ఈరోజు ప్రజల ఉసురు రేవంత్ రెడ్డికి దాకదా అన్న? ఇక్కడ ఉన్న పేదోళ్ళ ఉసురు రేవంత్ రెడ్డికి దాకదా? ఈ ప్రజలు కావచ్చు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు ఈ ప్రభుత్వం ద్వారా కొంత బాధకు గురవుతున్నటువంటి ఎవరు మాట్లాడినా కూడా అదంతా ఈయనకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ లాగా అనిపిస్తుందంట. బాలే తిడుతుర్రు ఇల్లు అని చెప్పి నాకు అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ ఇంటుంటే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్తారు దీని మీద? ఈరోజు అన్న ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రజలు ఒక వ్యక్తిని, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని అతి తక్కువ సమయంలో ఘోరంగా బూతులు తిట్టిలంటే అది రేవంత్ రెడ్డిని మాత్రమే. మంచిగా అనిపిస్తున్నాయంటే రేవంత్ రెడ్డికి వీళ్ళు తిట్టింది మంచిగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కర్మ అనేది రిపీట్ అవుతుందని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. ఇప్పుడు ప్రపంచంలో కర్మ అనేది ఎవరికైనా రిపీట్ అవుతుంది, రేవంత్ రెడ్డికి అతి దారుణమైన కర్మ అనేది రిపీట్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి దిశగానే నడుస్తూ ఉన్నది. అభివృద్ధి జరగాలంటే ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ప్రజలు కొంత ఇబ్బందులకు గురైనప్పటికి కూడా తర్వాత అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మూసీ సుందరీకరణ ఏదైతే చేస్తా అని చెప్పిండో ప్రక్షాళనతో పాటు మొత్తం అక్కడ నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, నైట్ మొత్తం షాపింగ్లు జరుగుతూ ఉంటాయి, తెల్లవారులు అన్నీ నడుస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మీరు అడ్డుకుంటారు దీన్ని? అరే బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఏమంటున్నా అంటే, నైట్ ఎకానమీ అంటున్నావు, షాపింగ్ మాల్స్ అంటున్నావు, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటున్నావు. ఆల్రెడీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ హయాంలో
గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఈ నానక్రగూడెం కానీ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆఫీసులు లేదా ఎక్కడెక్కడ నుండి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి వచ్చిన కంపెనీలు పెట్టుబడులు ఇక్కడ పెట్టినాయి కదా, ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా, ఇంకెందుకు కొత్త హోటల్స్? యువతకు నైట్ ఎకానమీ జనరేట్ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అక్కడ కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. కనీసం నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వను. నువ్వు ప్రైవేట్ రంగంలో ఎంతమంది యువతకు ఈ ప్రభుత్వం వచ్చి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి ఉద్యోగం కల్పించిందన్న? ఈరోజు ఎవరు ఇచ్చిలన్న 70,000 ఉద్యోగాలు? ఎక్కడ ఉద్యోగాలు? ఈరోజు రేవంత్ రెడ్డిని అశోక్ నగర్ రమ్మనండి అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ రమ్మనండి, చిక్కడపల్లికి రమ్మనండి, దిల్చునగర్ లైబ్రరీ సెంటర్కి రేవంత్ రెడ్డిని రమ్మనండి. వితౌట్ గన్మెన్, వితౌట్ సెక్యూరిటీ ఈరోజు రేవంత్ రెడ్డిని వచ్చే దమ్ముందా అన్న? ఎందుకు రావడం లేదన్న? ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు మోసం చేసిన వ్యక్తే కదా ఈ రాష్ట్రం సంబంధించిన ఒక రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, ఒక దోపిడీ ముఖ్యమంత్రి, ఒక ఫ్యూడలిస్ట్ ముఖ్యమంత్రి. రవీంద్ర భారతిలో సంబరాలను పెట్టిండన్న. ఆ సంబరాలలో ఎవరన్నా ఎగిరింది, ఎవరన్నా డ్యాన్స్ చేసింది? ఒక ఆదివాసీ బిడ్డ అనేటువంటి వెడ్మ బొజ్జ ఎగురుతుండన్న. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే అట ఎగురుతుంటే ఒక ఫ్యూడల్ ముఖ్యమంత్రి, ఒక పటేల్ వ్యవస్థ, నేను పటేల్నని గర్వంగా ఉండే ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని అక్కడ ఎట్లా చూస్తున్నాడన్న? ఎస్సీలు, ఎస్టీలు డ్యాన్స్ చేస్తుంటే నవ్వుతున్నాడన్న ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు డ్యాన్స్ చేయలే? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గద్దె వేషం వేసుకొని అక్కడ డ్యాన్స్ వేయాలని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఆదివాసుల వేషం వేసుకొని అక్కడ డ్యాన్స్ వేయాలని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అక్కడ ఒక అడుక్కునే వ్యక్తిలాగా డ్యాన్స్ వేయాలని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు అంటే అంత చులకనెందుకు? ఈరోజు నిజంగా వెనకట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కాలు మీద కాలేసుకొని ఏదో మేము పెత్తందారును, నేను పటేల్ను, నేను దొరను అనుకున్న వాళ్ళ తాతలు అనుకున్నారు. అదే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నా. నేను పటేల్ను, నేను రెడ్డిని, నేను ఒక దొరను, వీళ్ళందరూ నా కింద బానిసలు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా చూస్తున్నాడు తప్ప ఈరోజు ప్రజల పక్షాన కానీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అంటే రేవంత్ రెడ్డికి కొంచెం కూడా కనకరం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఫ్యూడలిస్ట్ వ్యవస్థలాగా లేకుంటే నేను పటేల్ను, మా తాత పటేలు, మా ముత్తాత పటేల్ అంటే కాదు కదా అన్న. ఈరోజు నా తాతలు, నా ముత్తాతలు ఎలా చేసిలో తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా మజాని ఎంజాయ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన లగిచెర్ల రైతుల నుండి ఈరోజు అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో ఉన్న నిరుద్యోగుల వరకు లాఠీ దెబ్బలు కొట్టించింది రేవంత్ రెడ్డి కాదన్న. ఈరోజు మూసి బాధితులు, మేము కష్టపడి కట్టుకున్నాం ఈ ఇల్లులు, మేము ఈఎంఐలు పెట్టి కట్టుకున్నాం అని చెప్పేసి ప్రైవేట్ ఎంప్లాయీలు, గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీలు ఈరోజు రోడ్డు మీద పడి మొరబెట్టుకున్న వాయో వావా అని చెప్పేసినా సరే కానీ, రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా బూతులు తిట్టినా సరే కానీ ఈరోజు ఆ బాధితులు వదిలిపెట్టడం లేదు. ఈరోజు గాంధీ స్టాచ్యూ అని చెప్పేసి అక్కడున్న అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నాడు. ఈరోజు గాంధీ ఏ మార్గాన్ని కోరుకున్నాడన్న? గాంధీ ఏ వాదాన్ని కోరుకున్నాడు? మరి ఎందుకు ఈ గాంధీ ఫ్యామిలీకి, గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గాంధీ స్టాచ్యూని చేసి, గాంధీ స్టాచ్యూని కట్టి గాంధీ ఒక విలువలను అందిస్తున్నాడు? ఈరోజు వాళ్ళ మనమోడు చెంప మీద కొట్టిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అరే బాబు చేస్తా, నువ్వు పరిపాలించుకో, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, కానీ మహాత్మా గాంధీ గారి పేరు చెప్పి ఎందుకు ఈరోజు ప్రజల ఉసురు పోసుకుంటున్నావు? మహాత్మా గాంధీ గారు అపార్ట్మెంట్లు కూలగొట్టి నా స్టాచ్యూలు కట్టమన్నాడా? మహాత్మా గాంధీ గారు ప్రజల మీద కేసులు పెట్టి, అక్కడ ఉన్న ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టి అపార్ట్మెంట్లు కట్టమన్నాడా? ఇదే మహాత్మా గాంధీ గారు అక్కడున్న మొత్తం బిల్డింగ్లో మొత్తం అబైలైజ్ చేసి నా స్టాచ్యూ కట్టండి రా బాబు అని చెప్పేసి ఏమన్నా రేవంత్ రెడ్డి గారి కళ్ళలోకి వచ్చి చెప్పిండా అని నేను అడుగుతున్నాను. ఈరోజు గాంధీ మనవడైనటువంటి త్రిశూల్ గాంధీ గారు ఈరోజు చెంప మీద కొట్టిండు కదా రేవంత్ రెడ్డిని, వద్దురా బాబు సపడే కూకో ఇజ్జత్ పోతుంది ప్రపంచం మొత్తం అని చెప్పేసి. ఇదో గాంధీ వారసుడే రేవంత్ రెడ్డిని కాలుతో తండిండు అన్న. అయినా సరే కానీ రేవంత్ రెడ్డి అని సిగ్గురాలే. ఇప్పుడు ఫైనల్గా హేట్ స్పీచ్ అనే ఒక బిల్లు ప్రవేశపెట్టాను, ఐడియా ఉందా దాని మీద? ఏం చెప్తారు దానికి సంబంధించి? అన్న ఈరోజు హేట్ స్పీచ్ అనే బిల్లు ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినారన్న? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు, విద్యార్థులకు ఉపయోగపడే పథకాలు, నిరుద్యోగులకు ఉపయోగపడే పథకాలు ఎన్నో ప్రవేశపెడితే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టానుసారంగా ఆ రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ రేవంత్ రెడ్డి గారు బయట కానీ పార్లమెంట్లో కానీ ఇష్టానుసారంగా మాట్లాడేదా? రోడ్డు ఎక్కుతే ఒక గజ్జు కుక్కలేకారు కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా అన్న? అంటే ఈ రోజు నీకు హేట్ స్పీచ్ గుర్తుకొస్తుందా? ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, వాళ్ళను విడిగా ఇష్టానుసారంగా అదుపు లేకుండా మాట్లాడినప్పుడు ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ అనేది? ఈరోజు ప్రజలు గొంతాయి
ఈరోజు ప్రజల యొక్క ప్రశ్నించే గొంతు ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఈరోజు నేను ప్రశ్నిస్తుంటే ఊళ్ళలో ఉన్న ఎక్కడనో ఆదిలాబాద్లో ఉన్న ఆదివాసీ గిరిజన నుండి ఈరోజు హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగ యువత వరకు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు. రేవంత్ రెడ్డి డాన్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటున్నారు, రేవంత్ రెడ్డిని గద్దెదించమంటున్నారు. ఎక్కడ విన్నా ఏ మాట విన్నా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు హేట్ స్పీచ్ పట్టడం వల్ల నువ్వేమున్నది? మనిషి యొక్క స్వేచ్ఛకు నువ్వు హేట్ స్పీచ్ అనేది తీసుకొస్తే అంటే మనిషి యొక్క స్వేచ్ఛ భంగం కలిగిస్తున్నావు కదా నువ్వు. 100కు 200% నువ్వు ఎన్ని హేట్ స్పీచ్లు ప్రవేశపెట్టినా, ఎంత మూతవారి స్పీచ్లు హేట్ స్పీచ్లు అనేవి అసెంబ్లీలో ప్రవేశపెట్టినా, నిన్ను తిట్టడం, నిన్ను నీ మీద ఇష్టానుసారంగా మాట్లాడడం, ప్రజల మీద నువ్వు దుమ్మెత్తి పోసిన రోజులు, ప్రజల మీద కేసులు పెట్టిన రోజులు, సోషల్ మీడియాకు సంబంధించిన నిన్ను ప్రశ్నించడం మీద కేసులు పెట్టిన రోజులు, 100కు 200% 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసే వరకు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటాం. రేవంత్ రెడ్డి మీద 100కు 200% మాట్లాడతామన్నా. మాట్లాడే హక్కు ఈ భారతదేశ పౌరుడిగా మాకుంటుంది.